నమస్తే. ఇప్పుడు మనం చెర్లపల్లి దగ్గర ఉన్నాం. సో ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ యొక్క కొరత కనబడతా ఉన్నది. సో డీజిల్ అండ్ పెట్రోల్ మ్యాక్సిమం అన్ని జిల్లాలకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి చాలా జిల్లాలకి ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. సరే కొన్ని సంబంధించినటువంటి జిల్లాలో ఇన్స్టాలేషన్ కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా సో చెర్లపల్లి ఇన్స్టాలేషన్ కేంద్రం దగ్గర నుంచే చాలా ప్రాంతాల్లోకి డీజిల్ కానీ పెట్రోల్ కానీ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. అది నిజంగా కూడా ఒక పక్కనేమో ప్రభుత్వాలు ఎటువంటి కొరత లేదు డీజిల్కి అండ్ పెట్రోల్కి, మనకు కావాల్సినటువంటి నిల్వ ఉంది అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్కన చెబుతూ ఉన్నాయి. సో ఇంకొక పక్కనేమో పెట్రోల్ బంకుల దగ్గర వందలాది వేలాది సంబంధించినటువంటి వెహికల్స్ అంతా కూడా గంటల తరబడి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు 200-300 పెట్రోల్ కొట్టుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక పక్కన ఫుల్ ట్యాంక్ కొట్టుకుని అంటే 1000-1500 రూపాయల పెట్రోల్ ఒకటిసారి కొట్టుకుంటా ఉన్నారు, దాంట్లో నింపుకొని వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇదంతా కూడా గ్యాస్కి కానీ ఇక్కడ పెట్రోల్ డీజిల్కి ప్రధానమైనటువంటి కొరత పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ అమెరికా చేస్తున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఒక పక్కన దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి సంక్షోభం అయితే ఏర్పడడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం భారత్ పెట్రోల్ సంబంధించినటువంటి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చెర్లపల్లి ఇన్స్టాలేషన్ కేంద్రం దగ్గర ఉన్నాం. సో ఈ గేట్ నుంచే చెర్లపల్లి ఇన్స్టాలేషన్ కేంద్రం దగ్గర నుంచే భారత్ పెట్రోలియంతో పాటు అక్కడ అంటే మొత్తం అన్నీ కూడా ఈ యొక్క ఇన్స్టాలేషన్ కేంద్రాలంతా కూడా భారత్ పెట్రోలియం కావచ్చు, ఇండియన్ ఆయిల్ కావచ్చు, హెచ్పి సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ కేంద్రాలన్నీ కూడా ఈ చెర్లపల్లి కేంద్రంగానే ఉంటాయి. సో ఇక్కడ ఒక పక్కన లోపటి నుంచి ముఖ్యంగా భారత్ పెట్రోలియం సంబంధించినటువంటి దాంట్లో ఇన్స్టాలేషన్ కేంద్రం నుంచి ఆయా సంబంధించినటువంటి పెట్రోల్ బంకులకి ఇక్కడ నుంచే ఆ పెట్రోల్ పోతూ ఉంటుంది. కాబట్టి దాంట్లోకి వెళ్ళి వచ్చేటువంటి వెహికల్స్ అలాగే ఖాళీ అయినటువంటి వెహికల్ కూడా మళ్ళీ నింపుకోవడానికి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. సో ఒక పక్కన మనకున్నటువంటి సమాచారం ఏంటంటే ఇండియన్ అండ్ హెచ్పికి సంబంధించినటువంటి పెట్రోల్కు సంబంధించినటువంటి దాంట్లో కొంత కొరత ఉన్నప్పటికీ భారత్ పెట్రోలియంకి ఎలాంటి కొరత లేదు అనేది తెలుస్తూ ఉంది. సరే ఏదేమైనప్పటికీ కూడా ముడి చమురు వస్తేనే ముడి చమురు ఇరాన్ నుంచి హోర్మోజు జలసంధి నుంచి ఇరాన్ పంపించేటువంటి ముడి చమురు ద్వారానే పెట్రోలియం ఉత్పత్తి అవుతుంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా మూసివేయడం ఇటీవల జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఇటువంటి సంక్షోభం ఏర్పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వందలాది సంబంధించినటువంటి ట్యాంకర్లు భారత్ పెట్రోలియం కావచ్చు, ముందుకు పోయినట్టయితే ఉంటే ఇండియన్ ఆయిల్ సంబంధించినటువంటి లారీలు, ఈ టిప్పర్లు కావచ్చు, ఇవన్నీ కూడా వందలాది వేలాది సంఖ్యలో ఇప్పటికే ఇక్కడ సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ కేంద్రాన్ని దగ్గరికి వచ్చి వీటన్నిటి కూడా అంటే గ్యాస్ ఒక పక్కన పెట్రోలియం కొరత ఉంది కాబట్టి ఈ కొరతని అధిగమించేందుకు వీళ్ళంతా కూడా ఒక పక్కన రోజుకు 1-2 ట్రిప్పులు కొట్టేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మొత్తంలో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ ట్యాంకులు ఫుల్ చేసుకొని ఆయా సంబంధించినటువంటి పెట్రోల్ బంకులకి ఇక్కడ నుంచే తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతాం. చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బంకులు దీంట్లో ఉన్నటువంటి ఇన్స్టాలేషన్ సంబంధించినటువంటి కేంద్రం నుంచే బయటకు వస్తున్నటువంటి వెహికల్స్ కూడా కనబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. లోపలికి పోయి మనం మాట్లాడదామని చెప్పేసి మనం కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా లోపలికి ఎవరికి కూడా ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఉండదు. దీంట్లో మ్యాక్సిమం కేవలం దాంట్లో ఉన్నటువంటి స్టాఫ్కు మాత్రమే. ఎందుకంటే కొంత ఇదంతా కూడా సున్నితమైనటువంటి ప్రదేశం కాబట్టి కొంత అది ఉండదు, ఇబ్బంది ఉంటుంది కాబట్టి లోపలికి మనం పంపారు. నువ్వేం పని చేస్తావే? క్యాషియరా దీంట్లోనేనా? భారత్ కొంచెం అటు తిరుగు. ఏమన్నా కొరత కనబడుతుందా? ఏమన్నా కొరత చాలా ఉంది. అంతేనా? ఉందా? ఉంది కొరత ఉంది. కొరత లేదని కాదు, ఉంది. కానీ కాకపోతే బండ్లు జల్దీ రావాలి. బండ్లు జల్దీ వస్తలేవు. వెహికల్ అనేది జల్దీ వస్తలేదు. జల్దీ వస్తే మాకు ఇంత ప్రాబ్లం ఉండదు. దానివల్ల లేట్ అవుతుంది. అంటే ఇప్పుడు బండ్ల ప్రాబ్లమా లేకపోతే అంటే విదేశాల దగ్గర నుంచి రావాలి కదా అంతా కూడా? విదేశాల నుంచి రావడంలో అంత లేదు, కానీ మ్యాక్సిమం మన జనాలు అపోహ అది క్లోజ్ అవుతుంది. జనాలు అపోహ అది క్లోజ్ కాదు, కాకపోతే కొద్దిగా డిలే అవుతుంది అంతే. టైం డిలే అవుతుంది. అంటే ఇప్పుడు ఈ టిప్పర్లు లారీలు రాకనే కొంత ఆలస్యం అవుతుంది. లారీలు మనకు లోడ్ అనేది పికప్ జల్దీ అందుకోక లేట్ అవుతుంది అంతే, కాకపోతే వస్తుంది. మీరు ఈ భారత్ పెట్రోలియం సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ లో పనిచేస్తారు మీరు, దీనిలో క్యాషియర్. మిగతా హెచ్పి కానీ ఇంకా మిగతా ఇండియన్ ఆయిల్ అటువంటి వాళ్ళకి ఏమైనా కొరత ఉందా? వాళ్ళకి కొరత ఉంది, కానీ అమౌంట్ కడితే ఇస్తారు అని చెప్పి తెలిసింది నాకైతే. కొంత అమౌంట్ కట్టక రావట్లేదు తప్పించి కొద్దిగా అమౌంట్ డిలే అవ్వడం వల్ల దానివల్ల బండ్లు రావడం డిలే అవుతుంది. అమౌంట్ పికప్ జల్దీ ఉంటే మా వెహికల్కి జల్దీ వస్తుంది. ఇప్పుడు నేను వచ్చి 2 hours ఇక్కడ కూర్చున్నా, బండి ఇప్పుడు బయటికి రాలేదు. అందుకే అప్పుడే కూర్చున్నా. చాలా మంది పెట్రోల్ బంకుల దగ్గర చాలా మంది గుమికూడుతా ఉన్నారు. వందల వేలాది సంఖ్యలో వాహనాలు పెట్రోల్ కూడా దొరకట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తారు. దానికి ఆప్షన్ ఏంటంటే జనాలు ఒకళ్ళు పుకారు లేపడం వల్ల అది అవుతుంది. నేను పుకారు లేపుతారు, డీజిల్ రాకుండా అయితే ఉండదుగా. 1 day డిలే కావచ్చు, 2 days డిలే కావచ్చు, 3rd day అయితే వస్తుందిగా. మా జనాలు ఒప్పుగా అది పుకారు లేపడం వల్ల అట్లా అయింది. ఆరోపణలు మొత్తం. ఏం చెప్పదలుచుకున్నావు? చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది మీరు అన్నటువంటి అపోహలకు వాళ్ళు గురై చాలా మంది ఆందోళన
చెందుతున్నారు. మళ్ళీ లాక్డౌన్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. రాదు, కాకపోతే టెన్షన్ పడవద్దు. ఎంతవరకు లిమిట్లో కొట్టుకోండి. ఫుల్ ట్యాంక్లో ఒకళ్ళు క్యాన్లు పట్టుకొని వస్తారు, ఇంకా క్యాన్లు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. లిమిట్లో కొట్టుకోరి, ఒకరు కాకుండా 10 మందికి వచ్చేటట్టు చూసుకోరు. అది మేము. నువ్వేం పని చేస్తావు బాబాయ్? నేను హలో పెట్రోల్ పంపులు ఎట్లా ఉంది మరి, ఏమైనా కొరత కనబడుతుందా? కొడతా అంటే ఇంక ఇట్లనే ఉంది. కొంచెం షార్టేజ్ పరంగానే అదేం లేదు కానీ చేస్తున్నారు. షార్టేజ్ ఏం కనబడట్లేదు. ఏం లేదు. గతంలో ఒకవేళ కనుక మీరు దీనికి లారీలో తీసుకుపోతారా? ఎన్ని తీసుకుపోయేది రోజుకి? రోజు 3 తీసుకెళ్తాం. ఇప్పుడు ఎన్ని తీసుకుపోతున్నారు? ఇప్పుడు 3 వస్తుంది. మూడే ఇస్తుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు. అప్పుడు 3 ఇప్పుడు కూడా 3. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. జనాలంతా కూడా పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, ఇక వస్తలేదు కదా, మనం ఇబ్బందులు పడతాం, మనం ట్యాంక్ ఫుల్ చేసుకోవాలని చెప్పి చాలా మంది లైన్లో నిలబడతాం. అవోపా అంత ఏం లేదు, అంత అస్సలేదని టెన్షన్ కూడా తప్ప ఏం లేదు. ఓకే, మీకు అయితే మాత్రం 3 లారీలు రెగ్యులర్గా 3 లారీలు కొట్టేది, ఇప్పుడు కూడా రోజు 3 ఇస్తున్నారు. ఏ బంకు ఏది ఏ పెట్రోల్? గచ్చిబాల్ పోలీస్. ఇప్పుడు మీది భారతేనా? మీది భారత్. మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నదని చెప్పేసి వాళ్ళని మాట్లాడుతున్నారా? మీలాంటి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఎవరికి ఏమి తీయాలన్నా అంతే లిమిట్ ఇస్తుంది. ఉంది. మీరేం పని చేస్తారు? డ్రైవర్, పంపు డ్రైవర్. ఎక్కడెక్కడ తీసుకుపోతారు ఇక్కడ నుంచి మీరు? మేము పంపు బండి నాగర్ కర్నూలు ఐతోలు తీసుకుపోతాం. మొత్తం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏం లేదు, ఒక్కటే నేను పంపు బండి ఓన్లీ ఒక్క పంపు కొడతా. ఎన్ని రోజు ఒక ట్రిప్. ఇప్పుడు ఏమైనా కొరత ఉంది మీకు లేదుగా ఇక్కడ నుంచి తీసుకుపోవద్దు అని చెప్పేసి ఎవరన్నా చెప్తున్నారా? ఏం లేదు, సాయంత్రం వరకు లోడ్ అయితే తీసుకెళ్తా. రోజు కూడా అంతేనా? రోజు సాయంత్రం వరకు లోడ్ అయితే సాయంత్రం 2-3 గంటలు అటు ఇటు అంతే. ఏం లేదు తీసుకెళ్తా. సాయంత్రం వరకు అలా తీసుకెళ్తా. ఇంకా టైం పడుతుంది, బండి ఇంకా బండి ఇట్లా టైం పడుతుంది, 2-3 గంటలకు అంతే. ఏం పబ్లిక్ తెలియక అట్లా డబ్బాలు తీసుకుపోవడము, ఒక ఇట్లా గ్యాస్ నిన్న గ్యాస్ సమస్య వచ్చింది కదా, ఇట్లా పబ్లిక్ ఒకటేసారి పోవడం, ఇంకా అట్లా కొంచెం ఇబ్బంది అంతే. కానీ ఏం లేదు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సాయంత్రం వరకు లోడ్ వస్తే నేను తీసుకెళ్తా అంతే. రోజు అంతే, గంట. ఏం లేదు. పైసలకి ఇట్లా ఏమైనా పెంచాలి అప్పటికి ఇప్పటికి ఏమన్నా? సేమ్ రేటు ఏం లేదు. జనాలకు తెలియక ఇట్లా అంతా ఓరుకోరు చెప్పుకోవడం వల్ల ఇట్లా పబ్లిక్ ఇట్లా అయింది. 10 మంది 10 మాటలు ఉన్నట్టు 10 మంది అనేసరికి ఇబ్బంది అయింది అంతేగాని వేరే ప్రాబ్లం ఏం లేదు. అన్ని విధాలుగా ఆల్రౌండర్ ఓకే ఉంది. జర్రా ఆ జనాల మాట వినకుండా కామ్గా ఉంటే ఏం కాదు, అన్ని సెట్ అవుతుంది. అది ఒకటే ఉంది మెయిన్. సో ఇక్కడ వీళ్ళంతా కూడా అంటే రెగ్యులర్గా దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు వ్యక్తులు, వీళ్ళు అంతా కూడా ట్యాంకర్లను వేరే సంబంధించిన జిల్లాలకు తీసుకుపోయేటువంటి వాళ్ళు, కానీ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా సంబంధించినటువంటి ఏరియాలకు వీళ్ళంతా కూడా లారీలు, ఈ ట్రిప్పర్లు ఇవంతా కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ వీటి ద్వారా సరఫరా చేసేటువంటి వాళ్ళంతా వీళ్ళంతా. సో గతంలో ఏదైతే 2-3 మేము ట్రిప్పులు అంటే 2-3 చోట్లకు మేము వెళ్తాం, ఇప్పుడు కూడా గదే 2-3 చోట్లకు వెళ్తున్నాం తప్పించి, ఒకవేళ ఇబ్బంది ఉన్నట్టు ఉంటే ఒక చోట పరిమితం అయిపోతుంది తప్పించి, ఇట్లా 2-3 గతంలో మేము 2-3 చేసినా ఇప్పుడు కూడా ఎందుకు 2-3 ట్రిప్పులు మేము వెళ్తాం అన్నటువంటి అది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ప్రజలు దీన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని కథనాలు కావచ్చు, లేకపోయినట్లయితే కొన్ని అపోహల నేపథ్యంలో ప్రజలంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందనక్కర్లేదు. గతంలో ఏ విధంగానైతే ఉందో రేటు పెరిగేది లేదు, తగ్గేది లేదు. గతంలో ఏ విధమైనటువంటి పెట్రోల్కి డీజిల్కి రేట్ ఉందో అదే రేటు ఉంటుంది. కేవలం ఇప్పుడు వాహనదారులు 200-300 పెట్రోల్ వేయించుకునేది ఇప్పుడు 500-600 వేయించుకునేసరికి కొంత కొరత ఏర్పడుతుంది. అది కేవలం పెట్రోల్ బంకులో ఏర్పడుతున్నటువంటి కొరతే తప్పించి ఇటువంటి ఇన్స్టాలేషన్ సంబంధించినటువంటి దాంట్లో నుంచి పెద్దగా ప్రాబ్లం అయితే ఏది లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకుంటా ఉన్నారు. సో చూసుకోవచ్చు, పెద్దగా అంటే రోజు ఇట్టే ఉంటుందనే ఇట్నే ఉంటుందా లైన్ అంతా? రోజు లైన్ అంతా ఇట్నే ఉంటుందా? సేమ్ లైన్. ఇవాళ ఇబ్బంది ఉన్నదని చెప్పేసి ఇంత పెద్దగా లైన్ ఏం కాదు, అంతే. డైలీ కూడా ఇట్లే ఉంటుంది లైన్. ఇట్టే ఉంటుంది, మీరు ఏ టైం కానీ రావచ్చు. సాయంత్రం 10 వరకు ఉంటుంది ఆనో, ఏ టైంకి వచ్చినా లైన్ ఇట్టే ఉంటుంది, వేరే ఏముండదు. టెన్షన్. రోడ్డు మీద ఇంత పెద్ద లైన్, కిలోమీటర్ల మీద లైన్ కనబడుతుంది కాబట్టి ఈ కొరతతోనే కావచ్చు అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు. కాదు అది అది కాదు. ఎప్పుడు వచ్చినా అది ఇట్లే ఉంటుంది. మేము కాదు కానీ నేను చేయబట్టి 6-7 సంవత్సరాలు ఎప్పుడు వచ్చినా లైన్ ఇట్టే ఉంటుంది. వస్తాం, ఇక్కడ కూర్చుంటాం, బండి వచ్చినప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం అంతే. సో ఇది అంటే మనం ఈ యొక్క లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధించిన ట్యాంకర్ల లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ను చూసి అంటే ఇలా కొరత వల్ల వచ్చేటువంటి లైన్ కాదు ఇదంతా కూడా. అంటే ఈ రో అంతా కూడా ఈ మొత్తం రోడ్ అంతా కూడా
ఈ చెర్లపల్లి సంబంధించినటువంటి నాచారం రోడ్ అంతా కూడా ఇట్నే ఉంటుంది. అంటే ఈ సంబంధించినటువంటి వెహికల్లతో ఉంటే ఈ అంతా కూడా ఉంటుంది కాబట్టి ఇలా కొత్తగా ఉన్నటువంటి లైన్ కాదు ఇది. ఇది కొరతతో ఏర్పడినటువంటి లైన్ కాదు ఇది. ఇది ఖచ్చితంగా కూడా పెట్రోల్ కొరత ఎక్కడ కూడా లేదు, డీజిల్ కొరత అంతకంటే లేదు. కేవలం వాహనదారులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా లేదు. గతంలో ఏ విధంగానైతే పెట్రోల్ డీజిల్ దొరికిందో ఇప్పుడు కూడా మన దగ్గర నిల్వలు అవే ఉన్నాయి. ఒక పక్కన నిన్ననే ప్రధాని మోదీ ఒక స్టేట్మెంట్, అంటే మనం కరోనా లాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాం కావచ్చు అన్నటువంటి ఏదైతే కొంత అనుమానం వ్యక్తం చేసిండో ఇదే నేపథ్యంలో మొత్తానికి ప్రజలంతా ముఖ్యంగా వాహనదారులంతా కూడా కొంత ఆందోళనకు గురైపోయి ఇక దొరుకుతుంది అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ అంతా కూడా వాళ్ళు ఒకేసారి వాహనదారులంతా కూడా 4 రోజులకు 5 రోజులకు సరిపడా పెట్రోల్ని ఒకేసారి వాళ్ళ సంబంధించినటువంటి ట్యాంకులో వేయించుకోవడంతో ఏర్పడ్డటువంటి కొరతగానే చూడాలి తప్పించి ఇది పెద్దగా ఇబ్బంది ఏం లేదు. సో మరో పక్కన మనకు ఉన్నటువంటి ఉపశమనం ఏంటిదంటే, సో హోర్మోజ్ జలసంధిని ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలకి మేము ఖచ్చితంగా కూడా హోర్మోజ్ జలసంధి ద్వారా మేము ఆ ముడి చమురు రవాణాని మేము అడ్డుకుంటామని చెప్పేసి ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఇండియా న్యూట్రల్గా ఉన్నది. అటు ఇరాన్కు సపోర్ట్ చేయట్లేదు, ఇటు ఒక పక్కన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయట్లేదు, ఎవరికి కూడా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి అక్కడి నుంచి వచ్చేటువంటి ముడి చమురు ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి హోర్మోజ్ జలసంధి మూసివేత ద్వారా ఏర్పడ్డటువంటి కొరత ఏదైతే ఉందో ఆ కొరతకి మనకు కొంత ఉపశమనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఏ దేశానికి కూడా సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనకు వచ్చేటువంటి ముడి చమురు సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ సంబంధించినటువంటి వెహికల్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదన్నట్టుగానైతే స్పష్టంగా అయితే అక్కడి నుంచి వచ్చేటువంటి నౌకలకి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి ఇండియా కూడా పెద్దగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం కూడా ఏమి లేదన్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. సో చూడాలి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కూడా అధికారులు సైతం కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి అపోహాలని ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఇదంతా కూడా ఒక ప్రాపగండా మాత్రమే కావాలని చెప్పేసి కొంతమంది పుట్టించేటువంటి పుకార్లతోటి వాహనదారులు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి మాట వాస్తవమే. ఒకవేళ కనుక పెట్రోల్ కానీ డీజిల్ కానీ బ్లాక్లో ఎవరైనా కనుక నిల్వ చేసినట్టయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించడం జరిగింది. ఇదే సందర్భంలో మీరు పెట్రోల్ డీజిల్ కోసం ఎవరు కూడా మీరు రోడ్లపైకి వచ్చి మీరు గంటల తరబడి పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఏ విధంగానైతే మీ యొక్క వెహికల్లలో పెట్రోల్ డీజిల్ ఏ విధంగానైతే వేయించుకున్నారో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేయండి. వాహనదారులు ఆందోళన చెంది ఒక పక్కన అంటే మనం రోజు రెగ్యులర్గా ఏదైతే వేయించుకున్నామో అట్లానే ఆ పెట్రోల్ దాంట్లో 200-300 అట్లా వేయించుకున్నట్లయితే పెద్ద కొరత ఉండదు. సో వాహనాలు కూడా ఎప్పటికప్పుడు కూడా వెళ్తాయి. కాబట్టి మీరు అటువంటి ప్రయత్నం అయితే చేయకుండా రెగ్యులర్గా మనకు ఏ విధంగానైతే పెట్రోల్ ఉందో పెట్రోల్ కొరత మాత్రం ఇండియాలో లేదు అన్నటువంటిది అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సో కానీ ఈ సంబంధించినటువంటి దాంట్లో ఎవరు కూడా వాహనదారులు నమ్మట్లేదు. ఒకవేళ కనుక సడన్గా పెట్రోల్ బంద్ అయిపోతే డీజిల్ బంద్ అయిపోతే ఏంటిది పరిస్థితి, కనీసం మేము ఆఫీసులకు వెళ్ళలేమో లేకపోయినట్లయితే మీ డ్యూటీలు సరిగ్గా చేయలేమని చెప్పేసి కూడా చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఇంకొక పక్కన అయితే ఆటోలు కానీ ర్యాపిడో లాంటివి అలాగే క్యాబ్స్ కూడా చాలా వరకు ఇప్పటికే పెట్రోల్ దొరకక చాలా సంబంధించినటువంటి ప్రాంతంలో ఆగిపోయినాయి. ఆ వెహికల్స్ కూడా ఏమి కూడా నడవట్లేదు. ర్యాపిడో లాంటి వెహికల్స్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పక్కన పెట్టిన క్యాబ్స్ అయితే మాత్రం ఇక పెద్దగా అక్కడ కూడా రోడ్లపైన నడిచేటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా కేవలం ఈ కొరత వల్లనే ఇదంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఏం పేరే మీ పేరు? శ్రీనివాస్ అన్న. ఏది నడుపుతావు? మీ వెహికల్ ఏది? ఇదేనా? ఓకే. ఏంటిది పెట్రోల్ డీజిల్ బాగా కొరత ఉన్నదని అంటున్నది. షార్టేజ్ ఉన్నదా? నడుస్తుందా? నడుస్తుంది తక్కువనేనా? తక్కువనే. ఎన్ని వెహికల్ పోతాయి రోజు? మీ 400 లోడ్ అయితే నేడికెళ్ళి రోజు రోజు. ఇక ఇప్పుడెన్ని అవుతా ఉన్నాయి? ఇప్పుడే 400 అయితే, లేకపోతే 600-700 అవుతాయి. రోజు 600-700 అయ్యేది కేవలం 400 అవుతున్నాయి. 400 అవుతున్నాయి. టైం డీల్ అవుతుందా లేకపోయినట్టయితే లేదని చెప్తున్నారా? ఏమంటారు? మెటీరియల్ షార్టేజ్ ఉందంట నా ప్రొడక్ట్. చెప్తున్నారా షార్టేజ్ ఉందని చెప్తారు. నిన్న ఏమిటే పోయినా ఈ రోజు మరి వచ్చిన ఇస్తారో ఇయ్యారో తెలియదు ఇంకా. అవునా? నిన్న కూడా షార్టేజ్ అన్నారా? ఓకే. చాలా మంది లైన్లు కనబడతాయా పెట్రోల్ బంకుల దగ్గర? చాలా మంది లైన్లు ఉన్నాయి అన్న, చాలా మంది ఉన్నాయి. ఓకే. మరి ఏంటంటే ఫ్యూచర్లో ఇంకో 2-3 రోజులు ఇట్లా జరిగితే అసలు పెట్రోల్ కూడా దొరికే పరిస్థితి లేదంటే ఏమో తెలియదు అన్న, ఇంకా చెప్పలేదు నాకైతే. మీరే ఏమున్నది ఇక్కడ అసలు? స్టాక్ తక్కువ ఉన్నదా లేకపోయినట్టయితే రెగ్యులర్ వచ్చేటువంటి వెహికల్ ఉన్నాయా? పోయేటువంటి వచ్చేటువంటి వాటిలో ఏమైనా తేడా? రెగ్యులర్ వచ్చేటివి ఉన్నాయి కానీ రోజు 450 రోజులు అవుతాయి. ఇప్పుడు కూడా అట్లే ఉందా? ఇప్పుడు ఇట్లా అట్లే ఉంది. అంటే కొంత ఏమైనా టైం డీల్ అవుతుందా? అంటే లోడింగ్ దగ్గర ఏమైనా లేట్ అవుతుందా లేకపోతే నిజంగానే అక్కడ నుంచి వచ్చేటువంటి బయట నుంచి వచ్చేది ఏం లేదు. డీలర్లు అనేది తీసుకునే అమౌంట్ ఇప్పుడు లోడ్ తీసుకుంటారు కదా, దాన్ని అమౌంట్ బట్టి పెండింగ్ ఉంది కాబట్టి పెండింగ్ బట్టి
ఇప్పుడు సేల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు లోడింగ్ ఇస్తారు. ఓకే ఓకే ఇప్పుడు సేల్ తక్కువ ఉన్న వాళ్ళకి లోడింగ్ ఇస్తలేరు అన్నమాట. అమౌంట్ పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళకి ఆపుతున్నారు తప్పించి మిగతా ఏం లేదు. ఏం లేదు, ఉంది క్రెడిట్ ఇస్తుండే ఇంతకుముందు క్రెడిట్ ఇప్పుడు మొత్తం క్లియర్ చేసినాక లోడింగ్ ఇస్తారు. ఓకే అది ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ మంత్ కాబట్టి లాస్ట్ మంత్ అని ఏం లేదు, ఈ యుద్ధం గురించి అన్ని మొత్తం పెండింగ్ ఉన్నాయని క్లియర్ చేసుకున్నాకనే లోడ్ ఇస్తారు. దాని వల్లనే ఇదంతా ఎఫెక్ట్. చాలా పెట్రోల్ బంకులు మనం చూస్తున్నాం వస్తాండే పోతుండే కదా చాలా పెట్రోల్ అంటే పెట్రోల్ బంకులు అన్ని మూత క్లోజ్ అయిపోయినాయి చాలా మ్యాక్సిమం. ఇప్పుడు అమౌంట్ వాళ్ళు పే చేస్తేనే లోడ్ అవుతుంది వీళ్ళకి, అంతే అంతే అమౌంట్ పే చేస్తేనే పోతుంది, లేకుంటే లేదు. అందుకే దాని గురించి ఆపిరు అంతా. మీదేంటిది భారత్ పెట్రోలియం అది మీదేనా? ట్యాంకరే. రోజు ఎన్ని తీసుకుపోతారు ఇక్కడ తీసుకుపోతారు? నేను శ్రీశైలం హైవే ఉంటుంది, మా రెగ్యులర్ తీసుకెళ్తా. రోజు ఎన్ని ఒకటే పోతుందా? రెండు కొడుతున్నాను. రోజు రెండు కొడుతుంది. ఇప్పుడు కూడా రెండా? నిన్న ఇయ్యాలా ఏమన్నా? నిన్న 2 కొట్టినా ఇవాళ లేదు, ఒకటి ఇవ్వడానికి ట్రై చేస్తారు. అంతేనా? సేల్స్ ఆఫీసర్ వాళ్ళు మేడం వాళ్ళు చెప్తేనే సేల్స్ ఆఫీసర్ ఇప్పుడు అంటే ఇప్పుడు రూట్ ఉంటుంది కదా, ఆ రూట్ దిక్కు ఎవరెవరు ఉంటారు ఆఫీసర్లు వాళ్ళు చెప్తేనే ఇస్తారన్నమాట. వాళ్ళు ఎవరికి ఇవ్వాలనేది చెప్తేనే వాళ్ళు ఇస్తారన్నమాట ఈ డిపో వాళ్ళు. ఇప్పటి వరకు వెళ్ళిపోయేదా మీరు రెగ్యులర్ గా ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్టయితే? రెగ్యులర్ గా అయితే ఇప్పుడు 2 కొట్టేవాళ్ళు, నేను ఇప్పటికి 2వ ట్రిప్కి వచ్చేవాడిని. వీలైతే 3 గిట్లో కొట్టేవాడిని. ఇప్పటికి ఏంటంటే ఇట్లా ఈ పుగారు లేపడం వల్ల కొత్త ట్రాఫిక్ జామ్ అయ్యి అంతా ధమాకర వేస్తుంది. ఏం లేదు, పుకారే ఇది అంతా. సో ఇది బ్రదర్ కూడా రోజుకు 2-3 అంటే ట్రిప్పులు ఇవి అంతా కూడా ఎన్ని లీటర్లు ఉంటుంది దాంట్లో? 12,000 లీటర్లు. మీరైతే 12,000. సో 12,000 ఉన్నటువంటి ఈ లారీ ఏదైతే ఉందో దీని ద్వారా 2-3 సార్లు వెళ్ళొచ్చేది. సో ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ అపోహాలతోటి ట్రాఫిక్ కావచ్చు, అధికారులు అలాట్మెంట్ కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే పంపాలని చెప్పేసి ఈ కొత్త ఇన్స్ట్రక్షన్స్ వల్ల వాళ్ళకి అందరికీ కూడా ఇబ్బంది అయిపోతా ఉన్నది. అంతే తప్పించి ఇక్కడ పెట్రోల్ లేదనో డీజిల్ లేదు అన్నటువంటిది అయితే ఏది లేదు. సో కొంతమంది పైసలు కట్టక అంటే ఇక కొంతమంది ఉంటారు కదా, గతంలో కొంత మనం అంటాం కదా అప్పుగానో ఉద్దరణో ఉంటుంది కాబట్టి అప్పుడు ఇచ్చేది. కానీ ఇప్పుడు క్రెడిట్ పైసలు ఇచ్చిన తర్వాతనే మీరు తీసుకుపోవని చెప్పేసి అనడంతో వాళ్ళ దగ్గర బంక్ యజమానులు కావచ్చు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళు పైసలు కట్టకపోవడం వల్ల వాళ్ళకు సరఫరా నిలిచిపోయింది తప్పించి ఇక్కడ మొత్తం ఎక్కడి నుంచో పైనుంచి ఉన్నటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు అనేది వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఒకసారి చూసుకోవచ్చు రోడ్డు పైన కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఈ రోడ్డు పైన పెద్ద లైన్ అయితే కనబడతా ఉన్నది. పేదగా అక్కడికి పెద్ద కిలోమీటర్ల మేర లైన్ అయితే కనబడతా ఉన్నది. ఒక పక్కన పెట్రోల్ బంకులనేమో ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ సప్లై అటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ సప్లై అటువంటి ఈ ప్రాంతంలో మాత్రం లారీలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్దగా రోడ్డు మీద పెట్టడం, ట్రాఫిక్ జామ్ కావడం, కొన్ని పుకార్లతోటి ఇదంతా కూడా ఒకేసారి చాలా ట్యాంకులు రావడంతో కొంత టైం డీల్ అవుతుంది తప్పించి దీంట్లో కొరత లేదు అనేది కొరత ఉందనేది మాత్రం అది అవాస్తవం. కొరత లేదు అనేది మనం అనుకోవాలి. కేవలం డబ్బులు కట్టకపోవడం వల్లనే జరుగుతున్నటువంటి పరిణామం తప్పించి సో ఇదంతా కూడా ఎవరు కూడా నమ్మాల్సినటువంటి అవసరం లేదనేది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి డ్రైవర్లు కావచ్చు, రెగ్యులర్గా ఇక్కడ నుంచి పెట్రోల్ డీజిల్ తీసుకుపోతున్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి మాట. సో ఇప్పటి వరకు దీంట్లో అంటే ఏవైతే ఈ ట్యాంకర్లు తోలేటువంటి వాళ్ళు కావచ్చు, దీంట్లో కొంత పనిచేసేటువంటి వ్యక్తులతో మాట్లాడినాం. సో అఫీషియల్గా అధికారులతో మనం మాట్లాడేటువంటి ఛాన్స్ లేదు. వాళ్ళు కూడా లోపలికి వాళ్ళు ఎంట్రీ కూడా లేదు మీకు అని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడితే చెప్తున్నటువంటి విషయం. సరే ఏదైనప్పటికీ మనకు ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది ఇక్కడికి రావడం ద్వారా. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ డిపో నుంచి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, డిపోలో కావాల్సినటువంటి స్టాక్ ఉన్నది. కానీ మరి ఎందుకు పెట్రోల్ బంకులు మూతపడి ఉన్నాయి అని చెప్పేసి ఈ అనుమానం రావచ్చు. కానీ అప్పుడేమో గతంలో ఏమో క్రెడిట్ అంటే ఉద్ధరించేటోళ్ళు ఈ డిపోలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయా పెట్రోల్ బంకులకి ఉద్ధరించేటోళ్ళు అంటే డీజిల్ కానీ పెట్రోల్ కానీ. కానీ ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో మరో పక్కన పెట్రోల్ కొరత ఉంది అని చెప్పేసి ఏదైతే గాసిప్స్ రావడం జరిగిందో ఇదే అదనుగా డిపోలకు సంబంధించినటువంటి వాళ్ళు యజమానులు ఎవరైతే ఉంటారో దీన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వీళ్ళపైన ప్రెషర్ తీసుకురావడం జరిగింది. మీకు డీజిల్ పెట్రోల్ కావాలంటే పాత అప్పులు కట్టండి, పాత అప్పులు కట్టి మిగతా సంబంధించినటువంటి ఏవైతే కొత్తగా మీరు కావాలని చెప్పేసి అంటా ఉన్నారో ఆ లారీలకు కూడా మీరు డబ్బులు కడితేనే మేము డీజిల్ పెట్రోల్ మీకు సరఫరా చేస్తాం, లేకపోతుంటే లేదు అన్నటువంటి ఒక అంశంతో పాటు ఎక్కువగా సేల్ ఏదైతే ఉంటుందో ఏ సంబంధించినటువంటి బంకులో ఎక్కువ సేల్ ఉంటుందో ఆ సేల్ అవుతున్నటువంటి బంకులకు మాత్రమే ఇక్కడ నుంచి ఆ పెట్రోల్ డీజిల్ వెళ్ళిపోతున్నది. ఇక మిగతా వాటికి అంటే గతంలో ఏదైతే ఉద్దరతోటి తీసుకుపోయినటువంటి వాళ్ళకి లేదు అని చెప్పేసి కరకాటిగా చెప్పడం, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులో కొంత డీలాగా అంటే మిగతా సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో నడిచేటువంటి బంకులకు కూడా వాళ్ళు కొంత ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే చూసుకోవచ్చు పెద్దగా ఒక పక్కనేమో ఇన్ అండ్ అవుట్ నుంచి పెద్దగా లోపలికి డీజిల్ ఆయన పెట్రోల్ ఖాళీ చేసుకొని కొన్ని వెహికల్ లోపలికి పోతూ ఉంటే కొన్ని ఏమో ఫిల్ చేసుకొని బయటకు వస్తూ ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు కూడా ఒక 2-3 గంటలలో ఆ పోయినటువంటి లారీ బయటకు వస్తున్నది.
సో ఏదైతే 2-3 సార్లు 2-3 ట్రిప్పులతోటి లోడ్తోటి వెళ్ళి ఆయా సంబంధించినటువంటి పెట్రోల్ బంకుల్లో డంపింగ్ చేసి మళ్ళీ 2-3 ట్రిప్పులు వాళ్ళకు రోజు రెగ్యులర్గా 2-3 ట్రిప్పులు వచ్చేటువంటి వాళ్ళకి కొంత డీలే అవుతుంది దీనివల్ల. ఎందుకంటే చాలా వెహికల్స్ ఒకటేసారి రావడం, మిగతా ఉన్నటువంటి ట్రాఫిక్ సైతం కూడా విపరీతంగా పెరిగిపోవడం. ఇక్కడ ఉన్నటువంటి చెర్లపల్లి రోడ్ ఏదైతే ఉందో ఈ చెర్లపల్లి సంబంధించినటువంటి రోడ్లో పెద్దగా ట్రాఫిక్ ఉండడంతో కొంత డీల్ అవుతుంది తప్పించి లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి ఇబ్బంది లేవు. గతంలో ఏ విధంగానైతే పెట్రోల్ డీజిల్కి ఏ విధంగానైతే దొరికిందో ఇప్పుడు కూడా అదే దొరుకుతూ ఉన్నది అన్నటువంటి భావన అయితే చెప్తా ఉన్నారు అందరూ కూడా. దయచేసి ఎవరు కూడా వాహనదారులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ప్రభుత్వం సైతం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇచ్చింది, మనకు ఎట్లాంటి ఢోకా లేదని. కానీ వాహనదారులు కూడా దొరకదో అన్నటువంటి ఒక ఆలోచనతో తిరుగుతూ వాళ్ళంతా కూడా పడిగాపులు కాస్తా ఉన్నారు. పెట్రోల్ బంకులో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం తప్పించి పెద్దగా పెట్రోల్కి మన దగ్గర అయితే పెద్దగా ఇబ్బంది లేదన్నటువంటి భావన అయితే వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.